భవన్స్లో బంధురాజ్యం మరో సంచికలో రాబందు అక్రమాలు సైనిక్పురి విద్యాభవనంలో అక్రమాల వలయం పేరుకే ట్రస్టు లోపల దోపిడీ రాజ్యం 50 ఏళ్ల గొప్ప చరిత్రకు 5 ఏళ్లలో మచ్చ వయోభారంతో పక్కకు జరిగిన నాయకత్వం మేనేజ్మెంట్ లేకుండా ఇద్దరి చేతుల్లోనే వ్యవస్థ ఇక పాత ఉద్యోగుల తొలగింపు కొత్త వారితో ఆట చూద్దాం ఒకసారి. హైదరాబాద్లోని సైనిక్పురి ప్రాంతంలో దాదాపు 5 దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ విద్యా సంస్థ భారతీయ విద్యా భవన్ ఇప్పుడు వివాదాల ముసురులో చిక్కుంది. భారతీయ సంస్కృతి నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ విద్యావనం గత 5-6 ఏళ్లుగా కొందరి ఆధీనంలో పడిపోయిందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికైనా ఐడియా ఉందా ఇది భారతీయ విద్యా భవన్ గురించి? లాస్ట్ ఒక 5-6 ఇయర్ నుంచి దీని స్టోరీ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక భారతీయ సంస్కృతి నైతిక విలువలు ఆధునిక విద్యను కలిపి సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మంచి పౌరులను తయారు చేయడం ప్రధాన లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న విద్యా సాంస్కృతిక సంస్థ భారతీయ విద్యాభవన్. అయితే దీన్ని కన్వహల్యాలు మాణిక్లాల్ మన్షి కేఎం మన్షి 1938 7 నవంబర్లో ముంబైలో భారతీయ సంస్కృతి విలువలు కాపాడుతూ విద్యను అందించే సంస్థగా భవన్స్ విద్యా సంస్థను స్థాపించారు. ఎప్పుడు ఇది 1938లో సెప్టెంబర్ 7వ తారీఖున దీన్ని స్థాపించడం జరిగింది. అంటే దాదాపుగా ఇప్పటికి ఒక 50 ఏళ్ల పైన చరిత్ర ఉంది దీనికి విద్యాభవన్కి. అయితే ఈ సంస్థ ప్రారంభానికి మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు ఎంతోమంది ప్రోత్సాహం కూడా అందించారు. భారతీయ సంస్కృతి తత్వశాస్త్రం ధర్మం ఆధునిక విజ్ఞానాన్ని కలిపి విద్య అందించడమే మున్షి ప్రధాన లక్ష్యం. ప్రపంచం నలుమూలల నుండి ఉన్నతమైన ఆలోచనలు మనకు రావాలనేది భవన్స్ యొక్క ప్రధాన మోటో. భారతీయ సంస్కృతి విలువలతో కూడిన ఆధునిక విద్య ద్వారా సమాజానికి బాధ్యత గల మంచి పౌరులను తయారు చేయడం భవన్స్ విద్యా సంస్థల లక్ష్యం. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని చారిటబుల్ పబ్లిక్ ట్రస్ట్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా కదా. మొత్తంగా ఏదైతే ఇది ఒక 50-60 సంవత్సరాల నుండి కూడా నడుస్తున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ అన్నమాట. అక్కడ అది ఒక చారిటబుల్ పబ్లిక్ ట్రస్ట్. సో ఇందాక నేను చెప్పినట్టుగా 1938లో సెప్టెంబర్ 7న స్టార్ట్ అయింది ఇది. సో ఇక్కడ భారతీయ సంస్కృతి విలువలతో కూడిన ఆధునిక విద్యని సమాజానికి అందించాలనేది, అట్లనే ధర్మం ఆధునిక విజ్ఞానాన్ని కూడా వీళ్ళు అక్కడ బోధిస్తారనమాట. సో ఇది ఆ విద్యా సంస్థ యొక్క భారతీయ విద్యా సంస్థ యొక్క మెయిన్ మోటో అని కూడా అది. అయితే ఇక భవన్స్ విద్యా సంస్థల ముఖ్య లక్ష్యాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ది భారతీయ సంస్కృతి పరిరక్షణలో భాగంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం అట్లనే తత్వశాస్త్రం విలువలను కాపాడుతూ వాటిని కొత్త తరాలకు అందించడం. అంటే ఇప్పుడు రాబోయే తరాలకి భారతీయ సంస్కృతి భారతీయ ధర్మం తత్వశాస్త్రం ఇట్లాంటివన్నీ కూడా రాబోయే తరాలకు అందించడం, కొత్త వాళ్ళని తయారు చేయడం అన్నమాట విద్యా సంస్థ యొక్క మొదటి లక్ష్యం. ఇంకా రెండవ చూసినట్టయితే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం. స్టార్టింగ్ నుంచి కూడా విద్యార్థులకు ఉన్నతమైన ప్రాథమిక స్టేజ్ నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడం సెకండ్ అన్నమాట మనకి. ఇంకా థర్డ్ చూసినట్టయితే ఒకసారి మూడవ చూస్తే నైతిక విలువల అభివృద్ధిలో భాగంగా విద్యార్థుల్లో నిజాయితీ క్రమశిక్షణ సేవాభావం వంటి విలువలను పెంపొందించడం. సో ఇది మూడో పాయింట్ కనిపిస్తూ ఉంది మనకు. నిజాయితీ క్రమశిక్షణ సేవాభావం లాంటి విలువలను వాళ్ళకి పెంపొందించడం, వాళ్ళకి నేర్పించడం అవ్వచ్చు. ఇక నాలుగో చూడండి ఒకసారి. దేశభక్తి సామాజిక బాధ్యత ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించడం. ఏంది దేశభక్తి ప్రజాస్వామ్యం. సో ఈ విలువలని విద్యార్థుల్లో పెంపొందించడం నాలుగోది. ఇంకా ఐదోది సంస్కృతి, అంటే విజ్ఞానం సమన్వయం చేస్తూ భారతీయ ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని కలిపి బోధించడం. సో భారతీయ ఆధ్యాత్మికతో పాటు శాస్త్ర సాంకేతికాన్ని కూడా విద్యార్థులకు బోధించడం ఐదోది కనిపిస్తూ ఉంది మనకు. సో ఈ 5 లక్ష్యాలు కూడా భారతీయ విద్యా సంస్థలో ముఖ్య అంశాలు అన్నమాట ఇవి. ఇక భవన్స్ ముఖ్య సిద్ధాంతాలు ఏమున్నాయి, ఆ భవన్స్లో బోధించే అవ్వచ్చు, భవన్ యొక్క ముఖ్య సిద్ధాంతాలు ఏంటి మనకు ఒక 10 కనిపిస్తున్నాయి. దాంట్లో ఒకసారి చూద్దాం. మొదటిది సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, సహనం, జాతీయ ఐక్యత, మానవతాభావం, సేవాభావం, ప్రపంచ సోదర భావం. సో ఎన్ని 10 కనిపిస్తూ ఉన్నాయి మనకు. అంటే సత్యం, ధర్మం,
అట్లనే శాంతి, ప్రేమ, అహింస, సహనం, జాతీయ ఐక్యత, మానవతా భావం, సేవాభావం, ప్రపంచ సోదర భావం. సో ఇవన్నీ కూడా ఒక 10 ముఖ్య వీళ్ళకు సిద్ధాంతాలు అన్నమాట అక్కడ భవన్లో. సో ప్రపంచ సోదర భావం అంటే ప్రపంచాన్ని కూడా మన సోదరులాగా భావించడం ఉన్నటువంటి వాళ్ళని. అహింస ముఖ్యంగా, మళ్ళీ న్యాయం, ధర్మం, ఇట్లా అంటే సత్యం, నిజాలు, కేవలం నిజాలు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ మనకు ముఖ్య సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఎన్ని ఉన్నాయి? ప్రారంభంలో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన భవన్ తర్వాత చాలా వేగంగా విస్తరించింది. పాఠశాలలు, కళాశాలలు, మేనేజ్మెంట్ సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, పరిశోధనా సంస్థలు, భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా భవన్స్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం భవన్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కంటే పైన కేంద్రాలు ఉన్నాయి. 350కి పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, కువైట్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. అంటే భారతీయ విద్యా భవనాలు ఇవి ఎన్ని ఉన్నాయంటే ఒక 120, ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కంటే పైన కేంద్రాలు ఉన్నాయి. 350కి పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. మెయిన్గా మనం చూసినట్టయితే అమెరికా, యునైటెడ్ ఎమిరేట్స్, అట్లాగే కువైత్, ఖతర్, సో ఇట్లాంటివన్నీ కూడా దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో అంత పెద్దది అది, అంత పెద్ద సంస్థ, దాదాపు అన్ని సంవత్సరాల ఉంది అది. ఇక సైనిక్పురిలో 50 ఎకరాల్లో భవన్స్. ముంబై కేంద్రంగా ఏర్పడిన భారతీయ విద్యా భవన్ విద్యా సంస్థలు హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో సైనిక్పురితో పాటు రామ్కోటి, జూబ్లీ హిల్స్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే 1974లో సైనిక్పురిలో బ్రిగేడియర్ కేఎం రావు చొరవతో భవన్స్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని ఉచితంగానే ఇవ్వడం జరిగింది. భారతీయ విద్యా భవన్, శ్రీ రామకృష్ణ విద్యాలయ స్కూల్, భవన్స్ వివేకానంద కాలేజీ, ఇక భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజు, భవన్స్ శారదాదేవి ఆసుపత్రి, భవన్స్ క్రికెట్ అకాడమీ, భవన్స్ టెన్నిస్ అకాడమీ, ఇలా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తూ వచ్చారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి 50 ఎకరాలలో. సో ఇన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఎన్ని మనకు ముఖ్యంగా 1, 2, ఒక 7 అయితే 7, 8 కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ గొప్ప చరిత్ర ఈ 5 ఏళ్లలో ఆగమాగం అంటే అంత చరిత్ర కలిగినటువంటి భవన్స్ యొక్క ఇన్ని ఏండ్ల చరిత్ర కూడా లాస్ట్ ఒక 5-6 ఏళ్లలో కూడా ఆగమాగం అవుతూ ఉంది. ఎంతో చరిత్ర కలిగిన సైనిక్పూర్లోని భవన్స్ విద్యా సంస్థ మాఫియా చేతిలోకి పోయింది. గత 5-6 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. ఈ సంస్థ భవన్స్ ఫౌండర్ మెంబర్ అయిన జేఎల్ఎన్ శాస్త్రన్ వైస్ చైర్మన్. దీనికి 1994 నుంచి చూస్తూ వస్తున్నారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు. ఇదే కొందరికి బాగా కలిసి వచ్చింది. గౌరవ సెక్రటరీ, డైరెక్టర్లు లేరు, మేనేజ్మెంట్ కమిటీ లేదు, అంతా కూడా 2 ఉద్యోగులే కథ నడిపిస్తున్నారు. అందిన కాడికి దోచేస్తున్నారు. పాత ఉద్యోగులను తొలగించారు, కొత్త వారిని నియమించుకొని 2 దోచుకు తింటున్నారు. అది ముచ్చట. ఎంతమంది అక్కడ ఉన్నటువంటి ఫౌండర్ మెంబర్ అయిన జేఎల్ఎన్ శాస్త్రి వైస్ చైర్మన్, ఈయన 1994 నుంచి దీనికి పనిచేస్తూ ఉన్నాడు. అయితే కొన్ని అనారోగ్యం వల్ల మంచానికే పరిమితం అయిపోయాడు, అంటే మంచాల పడ్డాడు. సో అప్పటి నుంచి ఏం చేశారంటే కేవలం 2 ఉద్యోగులే ఆ భవన్స్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని పాత ఉద్యోగులందరినీ కూడా తీసేసి కొత్త ఉద్యోగులని నియమించి సో వాళ్ళిద్దరే దోచుకు తింటా ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా మరో సంచికలో విద్యావానంలో రాంబంధు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ విద్యా సంస్థ భవన్స్. దీనిని గత 5-6 ఏళ్ళుగా ఓ రాంబంధు దోపిడీ చేస్తున్నాడు. మరొకరితో కలిసి అందిన కాడికి దోచుకు తింటున్నాడు. ఈ రాంబంధు లీలలు, అవినీతి, అక్రమాలు మరో సంచికలో మీ ముందుకు తీసుకొస్తాం. సో మొత్తంగా కూడా దీంట్లో అంటే మనకు మెయిన్గా అయితే ఆ 2 రాబందుల పేర్లు అవి మరొక కథలో రాబోతూ ఉన్నాయి. మరి ఇన్ని ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి ఆ భవన్స్ని ఇక్కడ సైనిక్పూరిలో చాలా అక్రమంగా కూడా దోచుకు తింటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను తీసేసి పాత ఉద్యోగులను కొత్త వాళ్ళని నియమించుకొని సో వాళ్ళిద్దరే రాబందుల్లాగా అక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకు తింటా ఉన్నారు. సో అది నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా కంప్లీట్గా అది ఫ్రీ, కంప్లీట్గా అది పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. అది సో ట్రస్ట్ ద్వారా అది నడుస్తుంది. అది పబ్లిక్ ఫ్రీ సర్వీస్ అందజేస్తారనమాట. మీకు ట్రస్ట్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ ఏదైతే ఇప్పుడు ఇంకొక కథనంలో వీళ్ళిద్దరి పేర్లు, వాళ్ళు ఎట్లా దోచుకు తింటా ఉన్నారు, ఎంత తిన్నారు ఇప్పటి వరకు,
ఎన్ని రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఈ దోపిడీకి పాల్పడిర్రు, ఎంత తిన్నారు, ఇట్లాంటివన్నీ కూడా మరో కథనంలో మీ ముందు తీసుకురాబోతున్నాం.